ఇంతకుముందు మాన్యువల్ కార్పెంటరీ జరుగుతున్న టైంలో ఎలా జరిగేదంటే ఇదే లామినేట్ ముక్కని ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని ఈ కోర్ ఎంత సైజు ఉందో అంతకన్నా కొంచెం ఎక్కువ తీసుకొని కట్ చేసుకొని ఇక్కడ ఫెవికాల్తో ఇలా అంటించేసేవాళ్ళు. అంటించేసి ఓవర్ నైట్ వదిలేస్తే నెక్స్ట్ డేకి ఇది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఇలా అన్నప్పుడు ఇది హెచ్చు తెగ్గులు ఉండకూడదు కదా, దానికి ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి ఒక డివైస్ తీసుకొని, దీన్ని రందా అంటారు, మీరు చూసే ఉంటారు. దీన్ని తీసుకొని రబ్ చేసి ఈ సర్ఫేస్ లెవెల్కి తీసుకొచ్చేటోళ్ళు. అయితే ఈ సర్ఫేస్ లెవెల్ అచీవ్ చేస్తాం కానీ తెలియకుండానే ఈ రేజర్ బ్లేడ్తో షార్ప్ చేసినప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ 90 degreesకి దీన్ని తీసుకొస్తాం అనమాట. అంటే ఒక 0.1 0.2 mm ఎర్రర్ కూడా లేకుండా షార్ప్గా తీసుకొచ్చేసరికి తడిగా ఉన్న చేతి ఇలా తాకినా లేదా విమెన్ చేతులు పిల్లల చేతులు తాకినా ఇది కట్ అయ్యి బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి ఎడ్జెస్ని ఈ షార్ప్ ఎడ్జెస్ని ఎలా అవాయిడ్ చేయాలో, ఈ ఎడ్జ్ బ్యాండింగ్స్లో ఎన్ని రకాలు ఉంటాయో దీని గురించిన ఇన్ఫర్మేషన్ అంతా మా ప్రొఫైల్లో ఉంటుంది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే మా ప్రొఫైల్ మీరు విజిట్ చేయండి.